హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఐడి స్టడీ పాయింట్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎర్లియర్గా మన ఛానల్లో 18th స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా తెలంగాణ హిస్టరీలో శాతవాహనుల గురించి ఉంది. దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్నటువంటి 2014 ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంది. ఎర్లియర్గా దీని ముందు వీడియో వచ్చరికి 2015లో ఒక 3 స్కీమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో రిమైనింగ్ స్కీమ్స్ 2015 డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఇన్ ద వీడియో. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY. PMSBY announced on 9th May 2015 and implemented from the 1st January 2015 to provide accident insurance cover to unorganized workers aged 18 to 70 years. 18 to 17 ఇయర్స్ గల అసంఘటిత రంగ శ్రామికులకి ప్రమాద బీమా రక్షణ కల్పించుటకు PMSBY అనేది 2015 May 19న ప్రకటించి 2015 June 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇంట్రెస్టెడ్ కెన్ డిపాజిటెడ్ రూపీస్ per year through their bank savings account. 12 rupees premium can get accident insurance cover up to 2 lakhs rupees. దీనికి సర్వీస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఉందండి. అంటే ఆసక్తి గలవారు తమ బ్యాంక్ పొదుపు ఖాతా ద్వారా 12 రూపీస్ ప్రీమియం చెల్లించి 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ పొందవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ నాన్ యాక్సిడెంటల్ డెత్ అండ్ నాన్ పర్మనెంట్ డిసబిలిటీ రూపీస్ 2 lakhs and rupees 1 lakh in case of partial disability will be paid as insurance companies to the person who has obtained insurance cover by connecting general insurance companies with banks. బ్యాంక్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు అనుసంధానం చేస్తూ బీమా రక్షణ పొందిన వ్యక్తికి ప్రమాద మరణం కానీ శాశ్వత అంగవైకల్యం కానీ సంభవిస్తే 2 లక్షల రూపాయలు, పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే 1 లక్ష రూపాయల వరకు బీమా పరిహారంగా చెల్లిస్తారండి. The annual premium has been increased from rupees 12 to rupees 20 from June 1st 2022. 67% increases. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దీని ప్రీమియం వచ్చేసరికి 12 రూపీస్ ఉండేదండి. తర్వాత దీన్ని 67% ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి 20 రూపీస్గా ఉంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే June 1st 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది ఒకసారి చూద్దాం. PMSBY డెరివేషన్ అడగచ్చు, ఇంప్లిమెంటేషన్ డేట్ అడగచ్చు, ఫోర్స్ డేట్ అడగచ్చు. అంటే ఇంప్లిమెంటేషన్ డేట్ వచ్చేసరికి 1st June 2015, అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసరికి 9th May 2015. నెక్స్ట్ ఇక్కడ ఫిగర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీమియం యొక్క అమౌంట్ది 12 రూపీస్, అంటే ఇనిషియల్గా 12 రూపీస్, దెన్ ప్రజెంట్ అయితే 20 రూపీస్. ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందంటే 1st June 2022. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే 67% ఇంక్రీజ్ అయింది. ఒకవేళ ఈ 12 కానీ 20 రూపీస్ కానీ ప్రీమియం చెల్లిస్తే కవర్ అయ్యే ఇన్సూరెన్స్ ఎంత అంటే 2 lakhs రూపీస్. ఎంత అంటే 2 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఒకవేళ మేజర్ జరిగితే 2 lakhs రూపీస్. ఒకవేళ కనుక పార్షియల్ డిజబిలిటీ ఉంటే మాత్రం 1 lakh రూపీస్. ఎంత అండి? 1 lakh రూపీస్ అనేది ఇందులో కవర్ అవుతుంది. ఇందులో నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. ప్రధాన్ మంత్రి జీవన జ్యోతి బీమా యోజన PMJJBY 2015 May 9th నుంచి స్టార్ట్ అయిందండి. 18 to 15 years 330 per year with premium for bank accounts holders 55 years. This scheme, which provides life insurance of rupees 2 lakhs till age, was announced on May 9th 2015 and implemented from June 1st 2015. Linking LIC and other life insurance companies with banks, every year auto debit facility is provided through savings account from insurance premium payment. Its annual premium has been increased from 330 rupees to 436 rupees from June 1st 2022. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 32% ఇది ఇంక్రీజ్ అయిందండి. ఇది 18 to 50 years బ్యాంక్ ఖాతాదారులకి 330 రూపాయల ప్రీమియంతో 55 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు 2 లక్షల రూపాయలతో జీవిత బీమా కల్పించే విధంగా ఈ పథకాన్ని 2015 May 9th ప్రకటించి 2015 June 1st నుంచి అమల్లోకి తీసుకొచ్చారండి. ఇది ఎవరితోటి టైఅప్ అయిందంటే LIC మరియు ఇతర బీమా సంస్థల బ్యాంకులతో అనుసంధానం చేస్తూ ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లింపునకు పొదుపు ఖాతా ద్వారా ఆటో డెబిట్ ఫెసిలిటీస్ని కల్పించారండి. ఇది 2022 June 1st నుంచి సంవత్సరిక ప్రీమియం 330 రూపీస్ నుంచి 436 రూపీస్కి పెంచారండి. ఎంత పర్సెంట్ పెంచారంటే 32% పెంచారు. ఇందులో నుంచి క్వశ్చనింగ్ ఏరియా వచ్చేసరికి ఫస్ట్ వన్
పిఎంజేజీబీవై డెరివేషన్ అడగచ్చు. ఏజ్ గ్రూప్ 18 to 50 years అడగచ్చు. ప్రీమియం అమౌంట్ ఇనిషియల్గా 330 రూపీస్ అండి, ఇప్పుడు వచ్చేసరికి 436 రూపీస్. అటల్ పెన్షన్ యోజన ఏపీవై 1st June 2015. APY is launched, replacing the earlier Swavalamban program for the poor laborers working in the అనార్గనైజ్డ్ సెక్టర్. అసంఘటిత రంగంలో పనిచేసే పేద శ్రామికులకు గతంలో ఉన్న స్వావలంబన్ కార్యక్రమాన్ని మారుస్తూ ఏపీవైగా ప్రారంభించారు. దీని ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 18 to 40 years ఓల్డ్ అండ్ సేవ్ టిల్ 60 years ఆఫ్ ఏజ్ విత్ మంత్లీ సబ్స్క్రిప్షన్ పేమెంట్ ₹1000 to 5000 పర్ మంత్ పెన్షన్. దీని వచ్చరికి 18 నుంచి 40 సంవత్సరాల వయసు గలవారు నెలవారీ చందా చెల్లింపులతో 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పొదుపు చేస్తే అప్పటి నుంచి నెలకి ₹1000 నుంచి ₹5000 వరకు పెన్షన్గా పొందవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ బ్యారెస్ అప్ టు 50% ఆఫ్ ది సబ్స్క్రిప్షన్ పేయబుల్ ఫర్ ది ఫస్ట్ 5 years అప్ టు మ్యాక్సిమం ₹1000 పర్ పర్సన్ పర్ యానం. మొదటి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు చందాలో 50% వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఒక పర్సన్కి గరిష్టంగా ₹1000 వరకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది భరిస్తుంది. ఓన్లీ అన్ఆర్గనైజ్డ్ పూర్ వర్కర్స్ హూ ఆర్ నాట్ బెనిఫిషరీస్ ఆఫ్ ఎనీ అదర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అండ్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏపీవై. ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారు కానీ, ఏదైనా ఇతర సామాజిక భద్రత పథకంలో లబ్ధిదారులు కానివారు కానీ, అసంఘటిత రంగ పేద శ్రామికులు మాత్రమే ఏపీవైకి ఎలిజిబిలిటీస్. నెక్స్ట్, పార్ట్ ఆఫ్ ది న్యూ నేషనల్ పెన్షన్ స్కీమ్ దోస్ who have not paid their subscription for 24 consecutive months will be terminated from the scheme. కొత్త జాతీయ పెన్షన్ పథకంలో భాగమైన దీనిలో వరుసగా 24 నెలల పాటు చందా చెల్లించని వారిని ఈ స్కీమ్ నుంచి రద్దు చేస్తారు. నెక్స్ట్, బ్యాంక్ ఆల్సో ప్రొవైడ్ ఆటో డెబిట్ ఫెసిలిటీ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ టు ఇంట్రెస్టెడ్ పార్టీస్. ఆసక్తి గల చందా చెల్లింపులకు బ్యాంక్ ఆటో డెబిట్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఇక్కడ నుంచి క్వశ్చనింగ్ కార్నర్ వచ్చేసరికి ఏపీవై ఎప్పుడు స్టార్ట్ అయింది? అటల్ పెన్షన్ యోజన బిఫోర్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది స్వావలంబన్ ప్రోగ్రామ్ అండి. స్వావలంబన్ ప్రోగ్రామ్ని అటల్ పెన్షన్ యోజనగా మార్చారు. దెన్ దీంట్లో ఏజెస్ వచ్చేసరికి 18 to 40 years ఒకటి, అప్ టు 60 years వరకు స్కీమ్ యొక్క సబ్స్క్రిప్షన్ అండి. దెన్ దీంట్లో ఎంతవరకు అమౌంట్ అనేది పేబుల్ చేస్తారంటే ₹1000 to ₹5000. ఇందులో 50% వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అప్ టు 5 years వరకు ఇస్తుంది. మ్యాక్సిమంగా అయితే ₹1000 ఇస్తుందండి. నెక్స్ట్, ఇందులో ఎన్ని మంత్స్ వరకు టర్మినేట్ చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ని 24 months వరకు ఒకవేళ చందా చెల్లించిన వారికి ఈ ప్రోగ్రామ్ అనేది తీసేస్తారండి. న్యూమరికల్ వాల్యూస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మోర్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్, అమృత్ షార్ట్కట్లో దీన్ని అమృత్ అంటాము. 2015 June 25. The earlier NNURM scheme was changed to Amrut was started. JNNURM అంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అండి. ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు అమృత్గా ప్రారంభించారు. ఆల్ ఓవర్ ది కంట్రీ 500 cities with a population of more than 1 lakh will be selected and necessary infrastructure facilities will be provided to provide a comfortable life to the people there. The central government has allotted ₹50,000 crore over 5 years for the development of water supply, drainage, parks, greenery, power and communication, building constructions, urban transport, education, వేజ్ ఎంప్లాయ్మెంట్ ఈటీసీ. దేశవ్యాప్తంగా 1,00,000 జనాభాను మించినటువంటి 500 పట్టణాలను ఎంపిక చేసి అక్కడ ప్రజలకు సుఖవంతమైన జీవనాన్ని అందజేయుటకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అనేది ఈ అమృత్ ప్రోగ్రాంలో ఇంప్లిమెంటేషన్ చేస్తారండి. దీనిలో భాగంగా వాటర్ సప్లై, డ్రైనేజెస్, పార్క్ ల్యాండ్, గ్రీనరీ, విద్యుత్ అండ్ కమ్యూనికేషన్ నిర్మాణం, పట్టణ రవాణా, విద్య, వేతన మరియు ఇతర అంశాలను తీసుకొని 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇన్ ది స్కీమ్స్ తెలంగాణ 15 towns, ఏపీ 31 towns హ్యాస్ బీన్ సెలెక్టెడ్. ఈ స్కీమ్లో భాగంగా తెలంగాణ నుంచి 15 towns అండి, ఏపీ నుంచి 31 cities ఎంపిక చేశారండి. ఫ్రమ్ ది 1st October 2021 వాజ్ అనౌన్స్డ్ యాజ్ అమృత్ 2.0.
అమృత్ ప్రోగ్రామ్ని ఇది 2.0 ఫస్ట్ అక్టోబర్ 2001 నుంచి 2.0 సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేశారండి. స్మార్ట్ సిటీస్ మిషన్ SCM 2015 June 25th, a scheme to select 100 cities in the country and development them in all ways with the world class facilities and provide quality life to all people. దేశంలో 100 నగరాలను ఎంపిక చేసి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందించే పథకం SCM, ఆకర్షణీయ నగరాల పథకం. In these cities will digitalized with IT connectivity by providing all kind of living facilities required by the people at the best level. ఇందులో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల జీవన సౌకర్యాలను ఉత్తమ స్థాయిలో కల్పిస్తూ IT కనెక్టివిటీతో నగరాలను డిజిటలైజేషన్ చేస్తారు. స్టేట్ విత్ మినిమం నెంబర్ ఆఫ్ సిటీస్ నామినేట్ ఫ్రమ్ ప్రైమరీ కాంపిటీషన్ ఇన్ ది స్కీమ్స్. ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్ నుంచి 13 సిటీస్, తమిళనాడు స్టేట్ నుంచి 12 సిటీస్, మహారాష్ట్ర స్టేట్ నుంచి 10 సిటీస్, ఫోర్త్ వన్ గుజరాత్ అండ్ కర్ణాటక స్టేట్ నుంచి 6 సిటీస్ ఇన్ ఈచ్ అండి. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్ నుంచి 13 సిటీస్ని తీసుకోరండి. కాంపిటీషన్లో భాగంగా 30 సిటీస్ని ఫస్ట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దీనిలో ఒక్కొక్క ఫేజ్లో కొన్ని సిటీస్ని అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తారు. అందులో భాగంగా ఏపీ ఇన్ ద స్కీమ్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ ఫ్రమ్ 4 సిటీస్ దట్ ఈస్ విజయనగరం, తిరుపతి, కాకినాడ, అమరావతి. తెలంగాణ స్టేట్ నుంచి 2 సిటీస్ వరంగల్ అండ్ కరీంనగర్. AP was among the 20 cities selected by the central government in the first phase in January 2016 after the consideration. Visakhapatnam and Kakinada belong to AP. అంటే ఏపీ నుంచి ఈ 20 సిటీస్ 2016లో సెలెక్ట్ చేసిన ఫేజ్ 1 నుంచి విశాఖపట్నం, కాకినాడ ఉందండి. నెక్స్ట్ ఫేజ్ 2లో సెలెక్ట్ చేసినటువంటి 13 సిటీస్ అంటే ఫేజ్ 2 అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మే 2016లో సెలెక్ట్ చేశారండి. ఇందులో నుంచి తెలంగాణ స్టేట్ నుంచి వరంగల్ ఉందండి. నెక్స్ట్ ఫేజ్ 3 అనేది జనవరి 2017లో తీసుకుంటే అందులో నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి ఉండండి. ఇందులో ఫేజ్ 3లో వచ్చరికి 27 సిటీస్ తీసుకున్నారండి. నెక్స్ట్ కరీంనగర్ ఫ్రమ్ తెలంగాణ అండ్ అమరావతి ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్ ఆర్ అమాంగ్ ది 30 సిటీస్ సెలెక్టెడ్ ఇన్ ది 4th December 2017. అయితే ఇక్కడ ఫోర్త్ ఫేజ్లో వచ్చరికి ఏ సిటీస్ తీసుకున్నారంటే కరీంనగర్ ఇది తెలంగాణ నుంచి, అమరావతి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారండి. టోటల్ ఫోర్త్ ఫేజ్లో తీసుకున్నటువంటి సిటీస్ వచ్చరికి 30 సిటీస్ అండి. ఇది ఎప్పుడు తీసుకున్నారంటే 4th December 2017. నెక్స్ట్ వచ్చరికి 9 more cities were selected in the 5th phase in April 2018. ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రధాన్ మంత్రి కృషి సించాయ్ యోజన PMKSY 2015 July 1 నుంచి స్టార్ట్ అయిందండి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మెయిన్ వచ్చరికి ఇరిగేషన్ సంబంధించిన ప్రోగ్రామ్ అండి. PMKSY వాజ్ లాంచ్డ్ యాజ్ ది ప్రోగ్రామ్ టు ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ in their irrigation sector with the motto per drop more crop to increase agriculture productivity, prevent water wastage and conserve water with the aim of making the best use of water resources in the country. దేశంలో గల జనవనరులను ఉత్తమంగా ఉపయోగించే ఉద్దేశంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతూ నీటి వృధాను అరికట్టుతూ నీటిని పొదుపు చేస్తూ పర్ డ్రాప్ పర్ మోర్ క్రాప్ అనే నినాదంతో నీటిపారుదల రంగంలో పెట్టుబడులను పెంచేందుకు PMKSY ప్రారంభించబడిందండి. PMKSY will implemented by the irrigation central government benefit irrigation programs like accelerated irrigation benefit program, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ 3 అంటే ఇక్కడ దీనికి సంబంధించి 3 ప్రోగ్రామ్స్ అండి. ఒకటి యాక్సిలరేటర్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఒకటి, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ 3 అనేది కలిపి PMKSYని డెవలప్మెంట్ చేశారండి. ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి PMAY గ్రామీణ అండ్ అర్బన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, దెన్ SPMRM శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. ఇది 2015 అండ్ 2016లో 2 ఇయర్స్లో కలిపి ఉంటుందండి స్కీమ్స్. ఇది వచ్చరికి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు మనం చూసిన 2015లో ఉన్నటువంటి మేజర్ స్కీమ్స్ అంటే ఎక్కడెక్కడ స్కోప్ ఉన్న ఏరియా అడుగుతారనేది డిస్కస్ చేసాం.
మేజర్‌గా స్కీమ్స్ అనేది ఎప్పుడు ప్రారంభించిల్లు, ఎప్పుడు ఫోర్స్‌లోకి వచ్చింది, దెన్ న్యూమరికల్ వాల్యూస్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ బెనిఫిషియరీ ఏజ్ ఉంటే ఆ ఏజ్ అనేది ఇంపార్టెంట్. దెన్ ఒకవేళ ప్రీమియమ్స్ అమౌంట్ గానీ, లేకపోతే బెనిఫిషియరీ యొక్క అమౌంట్ అంటే ఒకవేళ ప్రమాదవశాత్తు గానీ, ఇంకా మొత్తం టోటల్‌గా అది ఎంతవరకు ఉందనేది కూడా ఇలాంటి స్కీమ్స్‌లో మేజర్ ఇంపార్టెంట్ రోల్ అండి. ఇది 2015లో ఉన్నటువంటి టోటల్ స్కీమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. ఆల్రెడీ పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్‌లో 17 స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉందండి, ఒకసారి చెక్ చేయండి.